వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజైతే మనం రాజస్థాన్ ఫేమస్ మోహన్ తాల్ చేసుకున్నామండి. ఇదైతే చాలా చాలా సూపర్గా బాగుందండి. స్వీట్ అయితే వావ్ అదిరిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు బాగా తినొచ్చు. చూడండి లోపల ఎంత బాగుందో, చాలా అద్భుతంగా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది మనకు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి. ఒక జల్లెడ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనం ఇందులోకి చూడండి, ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఈ కప్పు శనగపిండి మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని జల్లించుకుందాం. ఇంకో కప్పు తీసుకుందాం. మనం జల్లించుకోవాలి ఇలాగా. అలాగే మనం ఇంకో కప్పు తీసుకున్నామండి. మొత్తం మనకు 2 కప్పులండి ఈ కప్పుతో. ఇది కూడా మనం జల్లించుకుందాం. ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి చూడండి, మనమైతే పెరుగు తీసుకోవాలి. ఒక 2 స్పూన్లు అండి. ఒక కప్పుకి 1 స్పూన్ తీసుకోవాలి. 2 కప్పుకి 1 స్పూన్ అండి. 2 కప్పులకి 2 స్పూన్లు తీసుకోవాలి. మనం ఇప్పుడు చేత్తో బాగా మనం ఇలా కలిపేసుకుందాం. ఈ పెరుగుని, ఈ శనగపిండి మొత్తం బాగా చూడండి, మనకు ఇలా కలుపుకోవాలి బాగా. చూడండి ఒక్కలుగా ఉంది. ఇప్పుడు మనం ఇది ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. తీసుకొని మనం ఈ కలిపిన పిండిని ఇందులో వేసేసుకోవాలి మొత్తం అంతా. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి అయితే మిక్సీ పట్టుకుందాం. ఇలా పట్టేసుకోవాలి మనం మిక్సీ. చూడండి ఇప్పుడు మనం జల్లెడే తీసుకోవాలి. తీసుకొని ఇది మిక్సీలో పట్టుకున్నాం కదా, ఈ పిండిని మనం జల్లించుకోవాలి. ఇలాగే చూడండి, మనమైతే ఇలా జల్లించేసుకున్నాం. ఈ ఒక్కలు తీసేసుకున్నామండి మనం. ఇలాగైతే వచ్చింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని చూడండి, ఇది కూడా మనకు బాగా వచ్చింది. ఒక్కలుగానే ఉన్నాయి. ఇలా జల్లించుకోవాలి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఫ్రై పెన్ అయినా కడాయి అయినా మనం ఏదో ఒకటి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోకి జల్లించుకున్నాం కదా ఈ పిండి, మనం శనగపిండిని మనం ఇందులో వేసేసుకోవాలి. అంతా వేసుకొని బాగా ఇలాగే మనం చిన్న మంట మీదే మనం వేయించుకోవాలండి. బాగా మంచి సువాసన అయితే రావాలి మనకు. ఈ పచ్చితనం అంతా పోవాలి. వేయించుకుందాం. ఇలాగైతే మనం వేయించుకోవాలి. బాగా సువాసన అయితే బాగా వస్తుందండి మనకు. మాడిపోకుండా మనం ఇలాగే వేయించుకోవాలి. ఇంకా 2 నిమిషాలు అయితే వేయించుకుందాం. ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చూడండి, నేనైతే 1/2 కప్పు నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి తీసుకొని మనం 1 స్పూన్ మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకుంటూ ఉండాలండి. ఇలాగే కలుపుతూ మనం వేసుకుంటానే ఉండాలండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా మనం వేయించుకోవాలి. అలాగే మనం నెయ్యి మొత్తం వేసేసుకుందామండి. వేసేసుకుందాం. ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకున్నానండి. బాగా కలుపుకుంటా వేయించుకోవాలి. మనం మాడిపోకుండా మనం వేయించుకుంటూ ఉండాలి. ఇలాగే మనం వేయించుకోవాలండి. బాగా నెయ్యి వచ్చేదాకా మనం వేయించుకుంటానే ఉండాలి. కలుపుకుంటా ఇలా కలుపుకుంటానే వేయించుకోవాలండి. మనం ఇప్పుడే మనకు కావాలంటే మనం ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇంకా కొద్దిగా వేయించుకోవాలి. చూడండి ఇంకా బాగా కొద్దిగా ఒక 2-3 నిమిషాలు మనం వేయించుకుందామండి. ఇలాగే ఇప్పుడు నేనైతే ఏ కలర్ కూడా వేసుకోలేదండి. ఇలాగే చేస్తా ఉన్నా. ఇలాగైతే అయిందండి మనకు. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ మనం ఇంకో కడాయి పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి చూడండి, ఏ కప్పుతో మనం శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే నేను 1 కప్పు కొంచెం ఇంచి తక్కువ నేను వేసుకుంటున్నానండి. మన ఇష్టం, తీపి ఎక్కువ కావాలంటే మనం వేసుకోవచ్చు. ఇదైతే సరిపోతుందండి. నేను ఇందులో వేసుకోవాలి కడాయిలో. అలాగే మనం నెయ్యి తీసుకున్నాం కదండి, దాంతో నేను 1/4 కప్పు నీళ్ళైతే వేసుకుంటున్నాను. ఇందులోనే వేసుకోవాలి. ఇలాగ చక్కెర అంతా బాగా ఉడకాలండి మనకు. ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూను మనం నెయ్యి వేసుకుంటున్నాం.
వేసుకొని బాగా రావాలి. ఒక స్పూన్ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, సన్నగా తరిగి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలాగైతే క్షీరపాకం బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉండాలి. కొంచెం ఇంకా 1 నిమిషం పాటు అయితే ఉడికించుకుందాం. చూడండి, జిడ్డు జిడ్డుగా మనకు ఇలా తీగలాగా రావాలి, ఇరుగుతూ ఉండాలండి. బాగా జిడ్డుగా తగులుతూ ఉంది. ఇప్పుడు మనం ఏం వేయాలి దీంట్లో? మనం ఇందాక చేసుకున్నాం కదా శనగపిండి మిశ్రమాన్ని మనం ఇందులోనే వేసేసుకోవాలి. ఈ క్షీరపాకంలో వేసుకోవాలి. ఇలాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగే మనం ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకోవాలండి. టిన్ అయినా ఏదైనా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి చూడండి, డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదం అవన్నీ నేను కట్ చేసుకున్నాను. ఇందులో వేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత మనం చేసుకున్నాం కదండి, ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. ఇలాగ వేసుకున్న తర్వాత మనం కేక్ టిన్లో మనం ఇలాగ వేసుకొని ఇట్లా పెట్టేసేయాలి. ఒక 2 నిమిషాల పాటు పెడదాం మనం. ఇలాగైతే చల్లారిందండి. మనకు కొంచెం ఇలా తీసుకోవాలి. వావ్, చూడండి, ఇలా తీసుకొని మనం చాకుతో కట్ చేసుకుందాం. ఇలాగైతే కట్ చేసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇలాగైతే మనం కట్ చేసుకున్నామండి. కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ రెసిపీ గిన మీకు నచ్చితే లైక్ చేయండి.